ఇప్పుడు మనం భగవత్ శ్రీకృష్ణ పరమాత్మ వారిని ఆవాహనం చేసుకున్నాం. ఎలా చేసుకున్నాం? మనలోనే ఉన్నాడు. అజ్ఞానం అనేటటువంటి ఆవరణం తొలగించాం. ఒక రాయిని తీసుకొచ్చి పైన చెత్తని మొత్తం చెక్కి తీస్తే శిల్పం ఎలా కనిపిస్తుందో, ఈ అజ్ఞానం అనేటటువంటి ఆవరణాన్ని తీసేస్తే ఆయనే కనిపిస్తాడు. ఆయన మాట ఇచ్చాడు. వెంటనే ఆ భక్తిదేవి చాలా సంతోషించింది. మా జన్మాంతర సుకృతం వల్ల ఈ సత్సంగం లభించింది అనేటటువంటి మాట ఆవిడ చెప్పడం, మిగతా అందరూ కూడా ఆ సత్సంగాన్ని చూసి చాలా ఆనందంగా ఇదయ్యారు. అంత వినమ్రంగా వివేకిగా నారదుల వారు అక్కడ కూర్చొని బుద్ధిమంతుడివి యోగ్యుడివి అని చెప్పి ఈ గంగాద్వారం హరిద్వారం ఆనందమన్నా అనేటటువంటి పేర్లు ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవన్నీ హృదయంలో వైరం పెట్టుకొని కథ మాత్రం వినకండి. మీ మనస్సుల్లో ఎవరి మీద కోపాలున్నా, పగలు ఉన్నా, రాగం ఉన్నా, ద్వేషం ఉన్నా వాటన్నిటినీ వదిలిపెట్టి ఈ కథని వినేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు అచ్యుతుడు వచ్చి లోపల కూర్చుంటాడు అని కథా శ్రవణానికి రకరకాలైనటువంటి విధులు చెప్పారు. దీని అర్థం ఏమిటయ్యా అంటే ఈ కథలోనే ఇంకొక కథా మాహాత్మ్యాన్ని కూడా వాళ్ళు చెప్పారు. భాగవతం చెప్పే ముందు మాహాత్మ్యాన్ని చెప్పాలి కాబట్టి సనక సనందాదులు కూడా ఒక అద్భుతమైనటువంటి మాహాత్మ్యాన్ని ఈ మధ్యలో తెలియపరిచారు. పూర్వము ఆత్మదేవుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడండి. ఆ ఆత్మదేవుడు అనేటటువంటి ఆయనకి భార్య దుందుళి అనేటటువంటి ఆవిడ ఉంది. ఈ ఆత్మదేవుడు అనేటువంటి బ్రాహ్మడు మహా పిసినారిగా చెప్పబడతాడు. కానీ ఈ దుందుళి అనేటటువంటి ఆవిడ కలియుగంలో పుట్టాల్సినటువంటి మహా గొప్పదైనటువంటి పాతివ్రత్యం అంటే ఇది అని చెప్పేటటువంటి ఆవిడ. భర్త ఎడ్డెమంటే తడ్డెమంటుంది. ఇది చెయ్యరా అంటే అది పనికిరాదు అంటుంది. లేదు ఇది చెయ్యకు అంటే ఇదే చెయ్యాలి అని చెప్తుంది. దీనికి మళ్ళీ అనేక ఉపకథలు ఉన్నాయి, కానీ ఆ ఉపకథల జోలికి నేను వెళ్ళను. కాబట్టి ఎడ్డెమంటే తడ్డెమంటుంది. ఎవరు ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చెప్తూ ఉంటుంది దుందుళి. కాబట్టి ఇలాంటి ఈ దుందుళితోటి సంసారం వేగలేక ఆయన అల్లాడిపోతున్నాడు. ఆమెకి లౌకికమైనటువంటి కోరికలే కోరికలు, లౌకికమైనటువంటి అందమే అందము, చాలా అందంగా ఉంటుంది ఆమె. ఈయనకి ఏమీ అర్థం కాలేదు. కొంతకాలమైంది, సంతానం లేదు. లేకపోయేటప్పటికీ కోపం వచ్చి అడవులకు వెళ్ళిపోయాడు. అలా అడవుల్లో తిరుగుతూ ఉంటే ఒక సాధువు కనిపించాడు. ఆ సాధువుకి నమస్కరించాడు. నమస్కరించి, ఓ సాధువు, ఓ మహానుభావ, నాకు పుత్ర సంతానం లేదయ్యా. మా పితృదేవతలందరూ కూడా వాళ్ళకి తర్పణాలు నేను ఇద్దామంటే వీడి తర్వాత తర్పణాలు ఇచ్చేవాడు ఎవడూ లేడు అని వాళ్ళు నేనిచ్చే తర్పణాలు కూడా తీసుకుంటున్నారో తీసుకోవట్లేదో అనుమానం. నాకు ఎలా అయినా ఒక గతి, అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్తారు. కాబట్టి పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగితే ఒక్కసారి ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు కాదురా, నీకు 7 జన్మలైనా పిల్లలు పుట్టరు, నీకు పుట్టేటటువంటి అవకాశం లేదు అన్నారు. అయినా వాడు వినలేదు. నువ్వు గనక ఇప్పుడు నాకు పుత్ర సంతానాన్ని ఇవ్వకపోతే నువ్వు ఇవ్వలేదు అని నువ్వే కారణమనే వీలునామా నా మనస్సులో రాసుకొని నేను ఇక్కడే చచ్చిపోతాను అన్నాడు. లాయర్ గారు నవ్వుతున్నారు. కాబట్టి ఆ వీలునామా రాసి వాడెక్కడ చచ్చిపోతాడో అని మళ్ళీ ఇది నాకెందుకు రా, అనవసరంగా ఉన్నవాడిని ఉండకుండా సైకిల్తోటి వాడిని తగులుకున్నాను నేను అని చెప్పి ఒక ఫలం ఇచ్చాడు. ఈ ఫలాన్ని తీసుకొని వెళ్ళి నీ భార్యకివ్వు, కానీ బ్రహ్మచర్యంతో నేను చెప్పినటువంటి విధానంలో చాలా సచ్చీలురాలై ఎప్పుడు భగవద్ధ్యానం చేస్తూ ఈ విధంగా గడపాలి అని రకరకాలైనటువంటి మాటలు చెప్పాడు. ఆ పండుని ఆయన ఇచ్చాడు. ఎప్పుడూ యోగులు మహానుభావులు చెప్పినటువంటి మాట ఊరికినే పోదు. 7 జన్మలెత్తినా నీకు పిల్లలు పుట్టరు అనేటటువంటి మాట చెప్పాడు కదా. కాబట్టి తీసుకొని వెళ్ళాడు. దుందుళి కాదనకుండా దేవుడి దయ వల్ల మొట్టమొదటిసారి ఈయనేదో పండిస్తే పండే ఇచ్చాడు కదా, తీసుకుందాం అని తీసుకుంది. అది ఎవరో సాధువు ఇచ్చారని ఆ పండు తీసుకొని, ఇప్పుడు గనక నేను ఈ పండు తింటే నాకు కడుపు వస్తే నాకు అందం పోతుంది, నా బంగారం ఎవడైనా దోచుకొని పోతుంటే ఉరుక్కుంటూ వెళ్ళి వాడిని నేను పట్టుకోలేను అని రకరకాలైనటువంటి ఆలోచనలు, ఊరికినే ఉంటుందా, ప్రళయాంతకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా చేయడం మొదలుపెట్టింది. ఆమె అందం గురించి ఆలోచిస్తోంది. పొరపాటున పిల్లవాడు బయటికి రాకపోతే నేను చచ్చిపోతాను, ఇంత కష్టపడి ఈ పిల్లవాడిని నేను కనాలా, నాకక్కర్లేదు అంటూ రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ దుందులి యొక్క మనస్సులో నడుస్తూ ఉన్నాయి.
ఈ దుందుళి అన్ని ఆలోచనలు చేస్తూ ఓ పని చేసింది. పోన్లే నా చెల్లెలు ఆమెను పిలిచి మాట్లాడదామంది, ఆమె వచ్చింది. నేను కడుపుతోటున్నాను కదా, నీకెందుకు, నువ్వు ఊరికనే నటిస్తూ ఉండు, ఆ పండు తినకు, ఏం తినకు, నా పిల్లవాడిని నీకు ఇచ్చేస్తాను, నేను ఎలా అయినా కడుపుతోటున్నాను, నేను వాడిని ఎక్కడ పెంచను, నా వల్ల కాదు, నేను పెంచలేను, కాబట్టి నీకు ఇస్తాను. ఆ విధంగా వాడి పైసలతోటి పెంచుతాడు, ఆస్తి గీస్తి కూడా కలిసి వస్తుందని చెల్లెలు అనుకుంది. కొడుకు ఆస్తి ఎక్కువ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే మంచిది, కోటీశ్వరుడి ఇంటికి వెళ్తే అని ఆమె ఆలోచించి అది చెప్పింది. సరే, ఈమె పండు తినలేదు, ఈ పండు తీసుకొని వెళ్ళి ఆ ఇంట్లోనే ఉన్నటువంటి ఆవుకు పెట్టింది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, 7 జన్మలైనా పిల్లలు పుట్టరు అన్నాడు కదా, ఆయన మాట ఎక్కడా పోలేదు. ఈ పండు వల్ల వీడికేం జరిగిందయ్యా అంటే, వాడికి తాత్కాలికంగా చావు ఆగి ఆ దోషం పోయి ఇంటికి వచ్చి నాకంటూ ఓ పిల్లవాడున్నాడు అని ప్రతివాడు తన సంతానం నానా అనేటటువంటి మాయ ఎలా పడతాడో ఆ మాయలోనే వీడు కూడా పడతాడు అని ఆ సాధువు పండిస్తే అది గోవు తిన్నది. గోవు తినేటప్పటికీ గోవు కడుపుతోటుంది. ఆ గోవు చక్కగా వెంటనే ఆయన చెప్పాడు కూడా ఆ సాధువుకి, మా ఇంట్లో ఆవులు కూడా లేదండి, పండ్లేవైనా ఫలాలు తీసుకుపోతే ఇంటికి వెళ్ళేటప్పటికి ఎండిపోతున్నాయి, మరీ అంత గొడ్రాల పరిస్థితి అయిపోయింది మాది అని రకరకాలుగా చెప్తే ఆ పండు ఇచ్చాడు. వెంటనే ఆవు కూడా కట్టింది అనేటప్పటికి ఆనందపడ్డాడు. ఈమె వెంటనే నటించడం మొదలుపెట్టింది. ఇక 6వ నెల వచ్చేటప్పటికి అన్ని అడ్డాలు పెట్టుకుంది. రకరకాలుగా మొత్తానికి అటు చేసి ఇటు చేసి మాయ చేసి వాళ్ళ మాయ పన్నినటువంటి మాయ చక్కగా ఫలించింది. ఈ దుందుళి యొక్క సోదరికి ఓ పిల్లవాడు పుట్టాడు. అలాగే కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ గోవుకి కూడా ఓ పిల్లవాడు పుట్టాడు. ఈ దుందుళికి నేను బ్రహ్మదేవుడు అని పెడతాను పేరు, నా పేరు ఆత్మదేవుడు కదా, బ్రహ్మదేవుడు అని పెడతా అన్నాడు. బ్రహ్మదేవుడు అని పేరు పెట్టడం ఏంటి, నేను దుందుళిని కాబట్టి వీడు దుందుకారి అవుతాడు, దుందుకారి అని పేరు పెట్టు అంది. భార్యను ఎప్పుడూ కాదనలేడు కాబట్టి దుందుకారి అనేటటువంటి మాట వినని భార్య ఏది చెప్తే అదే చెల్లుతుంది, దీంట్లో అనుమానం లేదు. వినే భార్యకే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి దుందుకారి అనేటటువంటి పేరే చివరికి ఫైనల్ చేశారు వాళ్ళు. ఆ దుందుకారి అనేటటువంటి పేరు పెట్టి వాడు పెరుగుతున్నాడు. ఈ గోకర్ణుడు, వాడికి గోకర్ణుడు అని పేరు ఎందుకు పెట్టారంటే ఆవు చెవులు లాంటి చెవులు వచ్చినాయి, మిగతా అంతా మానవ శరీరం వచ్చింది యతి యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి దానికి గోకర్ణుడు అని పేరు పెట్టారు. ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోయారు, నిన్నటిదాకా వీడికి ఏమీ లేదు, ఇవాళ 2 పిల్లలు వచ్చారు, ఓహో బ్రహ్మాండం, అది ఇది, గోవు కూడా గొడ్రాలు కాకుండా పిల్లని కన్నది అని రకరకాలుగా చెప్పుకున్నారు. ఇక మెల్లిగా పెరుగుతూ ఉన్నారు. ఈ దుందుకారి వాడు కొంచెం కొంచెం పెరిగే కొద్దీ దుష్టక్రియలు చేయడం మొదలుపెట్టారు. వాడిని కొట్టా, వీడిని కొట్టా, వాడి వస్తువులు ఎత్తుకురాను, వీడి వస్తువులు ఎత్తుకురాను, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి పెద్దవాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అంటాం, లక్ష్య పెట్టకపోవడం, ఇవన్నీ దుందుకారి లక్షణాలే. రకరకాలుగా తిడుతూ ఉన్నాడు. ఇదంతా చూసి ఆత్మదేవుడు భరించలేకపోయాడు. చాలా కష్టం కలిగింది ఆయన మనస్సుకి. కష్టం కలిగి అడిగాడు, నాయనా ఏమిటి పరిస్థితి అన్నాడు. అప్పటికే అన్ని రకాలైనటువంటి పాండిత్యాలు పొందినటువంటి ఆ గోకర్ణుడు ఓ మాట చెప్పాడు, నాన్న నువ్వు నా కొడుకు నా పిల్లలు అని తాపత్రయపడుతున్నావే, ఈ పూర్వజన్మలో వాళ్ళు ఎవరి పిల్లలో, ఈ జన్మలో ఏంటో, వచ్చే జన్మలో ఏంటో, వీళ్ళ కోసం లేని తాపత్రయాలు పెట్టుకొని నువ్వు పొందాల్సిన పరమముక్తిని వదిలిపెట్టి అనవసరంగా కొట్టుకోకు, హాయిగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో, కాబట్టి నీకు తపస్సు చాలా ప్రధానమైంది అన్నాడు. వెంటనే తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. అలా తపస్సు చేయడానికి ఆయన అడవులకి వెళ్ళిపోగానే వీడికి ఇంకా ఎక్కడ లేనటువంటి ఆనందం వచ్చింది. గోకర్ణుడు ఎలా అయినా తండ్రికి చెప్పా కదా అని వీడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. తీర్థయాత్రలకు వెళ్ళేటప్పటికీ వీడికి ఇక రకరకాలైనటువంటి ఒక 5 రకాలైనటువంటి స్త్రీలు, వ్యభిచార స్త్రీలతోటి వీడికి పరిచయం అయింది. వధు అనేటటువంటి శబ్దం చేస్తారు. వధు అంటే ఒక భార్య, ఒక పెళ్లి కూతురు అనే కాదండి, వధు అంటే స్త్రీ అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. వధు అంటే ఎందుకు అంటే బంధనం కలిగిస్తుంది కాబట్టి వధు అనేటటువంటి శబ్దం అక్కడ ప్రయోగించారు. స్త్రీ బంధానికి కారణం, అందుకనే బాగా పొగుడుతూ ఉన్న కొద్దీ బంధనం వస్తుంది. ఎప్పుడూ స్త్రీ పొగిడించుకోవాలనుకుంటుంది. ఎందుకు పొగిడించుకోవాలనుకుంటుంది అంటే బంధం గట్టిగా ఉండాలి. ఎవరితోటైనా బంధం గట్టిగా ఉండాలంటే పొగిడించుకోవాలి. వాడు పొగుడుతూ, వాడు ఇష్టం ఉండి పొగిడినా, ఇష్టం లేక పొగిడినా, కష్టమై పొగిడినా, మనసులో ఉండి లేక పొగిడినా వాడు బంధానికి బద్ధుడై ఉన్నాడు అనేది పొగడ్తతోటి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు పొగడ్తల్ని ఇది తెలియకపోయినా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు రకరకాలైనటువంటి పొగడ్తల్ని కోరుకోవడానికి కారణం వధు. అలాంటి
5గురు వాళ్ళతోటి తిరగడం మొదలుపెట్టాడు. భార్య వాళ్ళు ఎంత చూసినా డబ్బుదే 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 అంటున్నారు. తల్లి దగ్గరకు ఉరుక్కుంటూ కర్ర తీసుకొని వెళ్ళాడు. చచ్చెట్టు కొడతాను, ఇది డబ్బులు ఎక్కడ దాచిపెట్టాడో మా నాన్న చెప్పు అన్నాడు. ఆ వెంటనే ఆ వెళ్ళి ఇది తట్టుకోలేక బావిలో దూకింది. పిల్లవాడిని కంటే చచ్చిపోతా అనుకుంది. కనకపోయినా వేరే వాడి పిల్లవాడైనా దుర్మార్గంగా ఉంటే చావు తప్పదు. కాబట్టి అలాంటి చిన్న చిన్న విషయాలు ఆలోచించకూడదు అనేది కూడా ఈ కథలో తెలుస్తుంది. వెంటనే దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇక వీడి స్వైర విహారానికి అద్దు ఆపు లేదు. ఉన్న డబ్బులు ఒక్క స్త్రీని భరించాలంటేనే చాలా సంపదలు తెచ్చుకోవాలి. పెళ్లి చేసుకున్న ప్రతి వాళ్ళకి తెలుసు. గిఫ్ట్లు కావాలి, నగలు కావాలి, నట్ర కావాలి, ఇళ్ళు కావాలి, పుట్ర కావాలి, పిల్లల చదువులు కావాలి, పిల్లల సంగతి చూడాలి, అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు సుఖాలు అన్నీ కావాలి. అలాంటిది 5గురు తగులుకుంటే వీడి పరిస్థితి ఏమిటి? వీడు ఎంత తెచ్చినా అగ్నిహోత్రంలో వేసిన ఆజ్యంలాగా వెళ్ళిపోతూనే ఉంది. అగ్నిహోత్రంలో వేసిన ఆజ్యం వల్ల పుణ్యమైన వస్తుంది. వీడు ఆ ఆజ్యాన్ని పాపరాశిని తీసుకొని వచ్చినట్టుగా ఆముదం పోస్తున్నాడు. అలా పాపరాశి పెరుగుతూ 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 పోతూ ఉంది. చివరికి వాళ్ళకి వీడి మీద ఏమైనా ప్రేమ ఉంటుందా? కేవలం బంధం కోసం మాత్రమే వీడిని మురిపిస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో చాలా డబ్బు కావాలని చెబితే వాడు వాళ్ళింట్లో వీళ్ళింట్లో రకరకాలుగా వెళ్ళి రాజుకి సంబంధించినటువంటి డబ్బుని కూడా కొంత దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటప్పటికీ వీళ్ళు ఆ డబ్బు తీసుకొని వీడు బతికుండి రేపొద్దున వీడిని గనక రాజభటులు పట్టుకుంటే వీడు రాజభటులకి నిజం చెప్తే ఈ ఇచ్చిన డబ్బంతా పోతుంది కదా. బాగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. వీడితోటి మనకి పని లేదు. వీడిని చక్కగా చంపేసి వీడిని ఎక్కడైనా పడేసి ఆనందంగా ఈ డబ్బుని మనం అనుభవిద్దాము అని చెప్పి వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు. వాడిని రాగానే బండతోటి మోదారు. వాడు ఇంకా చావలేదు. అన్ని నిప్పు కణికలు తీసుకొచ్చి వాడి నోట్లో పోశారు. అయినా వాడు చావలేదు. ఇక రకరకాలైనటువంటి ఇబ్బందులతోటి వాడిని చంపేశారు. ఆ చచ్చిపోయినటువంటి వాడు ఒక ప్రేతం కింద మారాడు. ప్రేతాల్లో జీవప్రేతము మృతప్రేతము అని 2 రకాలైనటువంటి ప్రేతాలు ఉంటాయి. జీవప్రేతము అంటే కేవలం వాళ్ళు ఏదో కాస్త పిల్లలు కాస్త ఓ చిన్న శిల తీసుకొని వచ్చి దానికి వాసోధికాలు అలాగే తిలోదకాలు వాసోదకాలు ఇట్లాంటివి వదిలిపెట్టి ఓ రూపాన్ని ఇచ్చి ఏదో ఒకటి చేయగలుగుతారు. ఈ మృతప్రేతాలు దీన్ని ఇంకా ఎవడూ ఉద్ధరించలేడనమాట. రకరకాలైనటువంటి రూపాల్లో అవి ఇది పూర్ణమైనటువంటి మృతప్రేతం కింద మారాడు వీడు. ఎక్కడో వెళ్ళినటువంటి గోకర్ణుడు మళ్ళీ తిరిగి పుణ్యక్షేత్రాల్లో చూస్తూ చూస్తూ అటు ఇటు వెళ్తూ ఇక్కడ విషయం తెలిసింది ఎవరూ కనిపించట్లేదని. ఈ ఊళ్ళో వీడు లేడా అంటే వాళ్ళు ఏదో ఊరు సంపాదనకు వెళ్ళాడు కానీ సంవత్సరం తర్వాత వస్తాడు అని చెప్పి వీళ్ళు ఈ లోపల పారిపోయారు. ఈ స్త్రీలు 5గురు కూడా వ్యభిచార స్త్రీలు. అక్కడ వాడి పరిస్థితి ఏమిటయ్యా అంటే మెల్లిగా విషయం తెలిసింది. వాడి మనస్సులో శంక వచ్చి వీడు పోయాడు అనేటటువంటి సత్యం కొంతమందికి మాత్రమే తెలిస్తే అందులో సన్నిహితుడి ద్వారా తెలిసి గయాశ్రాద్ధాదులు కూడా పెట్టేశాడు. గయాశ్రాద్ధం పెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి రాగానే రకరకాల రూపాల్లో వీడు కనిపిస్తున్నాడు. ఓసారి గుర్రం రూపంలో, ఓసారి ఏనుగులాగా, ఓసారి పెద్ద నీడగా ఉన్నట్టుండి కనిపిస్తున్నాడు. ఏమండి అలా కనిపిస్తే మనం భయపడతాం కదా, వాడు భయపడట్లేదా అంటే బ్రహ్మజ్ఞాని భయపడడమ్మా. దీనికి ఒక చిన్న కథ, చాలా ముఖ్యమైన కథ కాబట్టే నేను చెప్తున్నాను. జ్ఞానదేవుడు మనకి ఇప్పుడు బాగా తెలిసినటువంటి రాజస్థాన్ ప్రాంతంలో ఒక చిత్రదుర్గం అని ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక కోటలో ఉన్నాడు. అందరూ చెప్పారు ఈ కోటలో దయ్యాలు ఉంటాయ్యా, నువ్వేదో శుభ్రం చేసుకొని కర్మానుష్ఠానం అంటున్నావు, రాత్రి అయితే ఉండకు వచ్చేసేయి అన్నాడు. ఆయన పట్టించుకోలేదు. రాత్రి అయినా కూడా అక్కడే కూర్చున్నాడు, అనుష్ఠానం చేస్తున్నాడు. ఉన్నట్టుండి చాలా పెద్ద రూపం కనిపించింది. ఆ రూపం కనిపిస్తే మనలాంటి వాళ్ళు అయితే భయపడి బో అని చెంబు పడేసి ఉరుక్కుంటూ వెళ్ళిపోతారు. ఆయన అలా చూసి ఓహో పరమాత్మ సర్వవ్యాపకుడు కదా, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ ప్రేత రూపంలో నాకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నాడు అని ఆ పరమాత్మని ధ్యానం చేస్తే వాడికి ముక్తి వచ్చిందట. కాబట్టి పరమాత్మని తెలుసుకున్నటువంటి వాడికి ద్వితీయాద్వై భయం భవతి, రెండో వస్తువు ఉండదు. కాబట్టి రెండోది ఉంటే భయం, రెండోది లేదు. కాబట్టి వాడు ఆ ప్రేతానికి కూడా భయపడనటువంటి పరిస్థితికి వెళ్ళాడు. కాబట్టి ఈయన ఏం భయపడలా. వెంటనే ఏం అర్థం కావట్లేదు, ఒక చుక్క నీళ్లు తీసుకొని ఆ పుణ్య రాశిని కొంత అట్లా చల్లితే ఆ ప్రదేశంలో ఎవర్రా నువ్వు అని అడిగితే అన్నయ్య నేను దుందుకారిని, ఇదిగో ఇలాంటి పాపిష్టి పనులు చేసి ఈ విధంగా చంపబడ్డాను,
కాబట్టి నాకు ఏ విధమైనటువంటి సద్గతి కనిపించట్లేదు. ఇవాళ నీ పుణ్యవశాన నేను ఒక ప్రేతంగా ఆయన గోచరించి నా బాధని చెప్పుకోగలుగుతున్నాను. నాకు సద్గతి నువ్వే కలిగించాలి అన్నాడు. అదేమిటి, నీకు గయాశ్రాద్ధం పెట్టాను కదా అంటే, ఈ కూర్చున్నటువంటి పండితులు రకరకాలైనటువంటి విషయాలు చెప్తూ ఒక్క మాట అన్నారు. మనం అందరం రేపు ఆరాధన చేస్తూ మన ఆరాధ్యుడైనటువంటి సూర్యనారాయణ మండలంలో గాయత్రి ఉంటుంది కాబట్టి మనం గాయత్రి చేస్తున్నాం కాబట్టి ఆ సూర్య మండలంలోకి వెళ్ళి మనం సూర్యమండలం నుంచి ప్రశ్న వేద్దాం అని చెప్పి అందరూ ఒక నిశ్చయానికి వచ్చి అక్కడ వాళ్ళు చక్కగా సూర్యుడికి ఉదయాన్నే అర్ఘ్యప్రదానాదులు అన్నీ చేసి ఒక్కసారి ప్రార్థిస్తే సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమయ్యి, నాయన భాగవత సప్తాహమే దీనికి మార్గము, భాగవత సప్తాహం కనుక నువ్వు చేసినట్లయితే వీడి ప్రేతత్వం నుంచి వీడికి ముక్తి వస్తుంది అనే విషయాన్ని చెప్పారు. వెంటనే వాళ్ళు అదే విధానంలో ఈయన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఊళ్ళో అందరినీ పిలిచాడు. ఎప్పుడూ లోభత్వం పనికిరాదు, వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అని కాదు, ఎంతమందిని పిలవగలిగితే అంతమందిని భాగవతానికి పిలిచి తీరాలి అని శాసనంగా భాగవతం చెప్తోంది. కాబట్టి నా పర అనేటటువంటిది లెక్క లేకుండా భాగవతం వినాలి, ప్రతి జీవి తరించాలి అనే తపనతో భాగవతాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈయన అంగరంగ 5 రోజుల ముందే వచ్చారు, శుభ్రం చేశాడు, మొత్తం అంతా బాగు చేశారు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని రకాలైనటువంటి మండపాలు తోరణాలు కట్టారు, అచ్చు వేయించారు, అందరినీ పిలిచారు. రానటువంటి మూర్ఖుల్ని మరీ ముఖ్యంగా ఇంటికెళ్ళి పిలవమన్నారు. అలా రకరకాలైనటువంటి వాళ్ళని, వస్తా అనేటటువంటి వాళ్ళని నెత్తిన పెట్టుకొని అవసరమైనటువంటి ఉచితాసనాలు ఇచ్చి మరి అందరికీ భాగవతాన్ని వినిపించండి, ఉచితాసనం ఇమ్మని చెప్పారండి. కాబట్టి కుర్చీలో కూర్చొని వినొచ్చా వినకూడదా అని భయం అక్కర్లేదు. ఉచితాసనం అంటే దానికి తగ్గ ఆసనము, ఇప్పుడున్న ఉచితాసనం ఇదే. కాబట్టి చక్కగా ఉచితాసనాలని కూడా అన్నీ ఏర్పాటు చేయాలి అని ఈ యొక్క విధానము పద్ధతిని మొత్తాన్ని కూడా చాలా విశేషంగా చెప్పారు. చెప్పి ఆ విధంగా ఆయన 7 రోజుల పాటు భాగవత సప్తాహాన్ని మొదలుపెట్టాడండి. ఈ అన్ని ఏర్పాట్లు చేసుకొని అన్ని పిలుపులు చేసి అన్ని రకాలుగా పెడితే అందరూ వచ్చారు. కానీ ఈ దుందుకారి కూడా వచ్చాడు. వాడికి శరీరం లేదుగా, శరీరం లేకపోతే వాడు ఈ భూమి మీద కూర్చోడానికి అవకాశం లేదు కదా, వాడు ఎలా కూర్చోవాలా అని వాడు వెదురు బొంగను ఎతుక్కున్నాడు. దానికి 7 కణుపులు ఉన్నాయి. ఒక మొదటి కణుపులోకి వెళ్ళి దాంట్లో కూర్చున్నాడట. ఇక మొదటి రోజు అధ్యాయం పూర్తయింది కాగానే అందరూ చూస్తుండగానే కణుపు టుపుక్కని పగిలిందట. ఆ తర్వాత 2వ రోజు పూర్తయింది, 3వ రోజు 2వ రోజు 2వ కణుపు, 3వ రోజు 3వ కణుపు, అట్లా 7 కణుపులు పగిలి 7 రోజులు పూర్తయినటువంటి తర్వాత దివ్యమైనటువంటి విమానం వచ్చింది. వీడికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు శ్రీమన్ వైకుంఠంలో ఉండేటటువంటి విష్ణుమూర్తి వారి యొక్క రూపం ఎలా ఉందో అలాంటి సారూప్యం కూడా లభించి అన్ని రకాలైనటువంటి మాలలు అవి వేసుకొని వెళ్ళి ఆ విమానంలో కూర్చున్నాడు. అలా కూర్చొని వాడు అన్నగారికి ధన్యవాదాలు చెప్పుకొని వాడు వెళ్ళిపోయాడయ్యా వైకుంఠానికి అని చెప్తే, బాగా చెప్పారండి అని సూతుల వారిని మళ్ళీ ప్రశ్న వేశారు. ఎవరు వేశారు? ఇక్కడ వేశారు. మరి చాలామంది ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి విన్నా అన్నారు కదా, వాళ్ళందరూ వింటే వీడొక్కడికే ముక్తి విమానం ఎందుకు వచ్చింది, వాళ్ళందరికీ ఎందుకు రాలేదు అంటే, నాయన వీడు మిగతా అయినటువంటి అన్నీ వదిలిపెట్టి నన్ను తరింపజేసేది ఈ ఒక్కటే, నాకున్న ఏకైక అవకాశం ఇదే అని రూఢి అయినటువంటి బుద్ధితో ఇతరమైనటువంటి ధ్యాసలు మొత్తము పూర్తి చేసుకొని వాడు చాలా శ్రద్ధగా విన్నాడయ్యా. ఆ శ్రద్ధ అనేటటువంటి కన్యకి ఈ గోకర్ణుడి యొక్క కథ అనే అనుగ్రహం సంపూర్ణంగా జోడి అయ్యి వాడికి మోక్ష సామ్రాజ్యం వచ్చిందయ్యా. మిగతా అందరూ ఇక్కడే కూర్చొని రాత్రికి ఏం పెడుతున్నారో, బోండాలు పెడతారా, ఉప్మా పెడతారా, బజ్జీలు పెడతారా, నేను ఏం తినాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో, మధ్యాహ్నం నేను అక్కడ తిరిగింది బాగుంది కదా, నేను ఆ పని చేశాను ఈ పని చేశాను అని రకరకాలైనటువంటి ఆలోచనలతో పాటుగా వింటున్నారయ్యా. నష్టమేం లేదు. వినడం వల్ల భాగవతం ఒక రకంగా వినటం వల్ల భక్తి వస్తుంది. భక్తి వచ్చిన తర్వాత భక్తితో మళ్ళీ భాగవతం విను. ఆ భక్తితో విన్న తర్వాత శాస్త్రం అని ఒకసారి విను, పురాణం అని ఒకసారి విను. అప్పుడు నీకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3 సార్లు కనుక శ్రద్ధగా వింటే దృఢమవుతుందయ్యా. కాబట్టి వాడి స్థితికి వాడికి ఒక్కసారే వచ్చింది, మీకు కూడా మెల్లిమెల్లిగా వస్తుంది. విన్నది ఎక్కడికి పోదు. ఒక్క క్షణం విన్నా
వాడు అదృష్టవంతుడే. నాకు రోజు కుదరదండి వినటానికి అంటే వాడిని బతిమలాడి ఒక్క 5 నిమిషాలు కూర్చొని వెళ్ళు, ఈరోజు విను, లేదు రేపటి కథ విను అని బతిమిలాడైనా పిలిచి తీసుకొని వచ్చి భాగవత కథ వినిపించండి అని భాగవతమే చెప్తోంది. కాబట్టి ఈ సప్తాహము కొంచెం విన్నా కూడా వదిలిపెట్టకుండా అందరినీ తరింపజేస్తుంది. అలాంటి ఈ అద్భుతమైనటువంటి భాగవత కథ వాడికి ఎలా ముక్తినిచ్చిందో, ఆ తర్వాత గోకర్ణుడు కూడా అలాగే పరిపూర్ణంగా ఆ భాగవత సప్తాహం చేసి ఆ చక్కటి పదం వచ్చి ఆయనని రమ్మని పిలిస్తే, నన్ను కాదండి నాతో పాటు ఈ అందరినీ తీసుకొని వెళ్తాను అంటే నేను ఎక్కుతాను విమానము అన్నాడు. అంటే నాకు త్యాగరాయ స్వామి వారే కనిపిస్తారు. దండము పెట్టేనుగా కో దండపాణి నమ్మరా, పేరుక ప్రతిష్టక ఊరక నిన్ను నమ్మితి, ఊరివారు వీధివారు ఒక్క జాతి వారు కారు, చేయి బట్టి విడువబోకు రామా, వాళ్ళందరి చెయ్యి వదిలిపెట్టకయ్యా, పేరుకో ప్రతిష్టకో కాదు నేను నిన్ను కొలిచేది, నాతో పాటు వాళ్ళని కూడా ఉద్ధరింపజెయ్యి అనే విషయాన్ని ఆయన అక్కడ చెప్తారు. అలాగే అడిగేటప్పటికీ శ్రీమన్నారాయణుడు, ఓరి భాగవతోత్తముడు ఏది కోరితే అది ఇవ్వడం నా ధర్మంరా, నువ్వు కోరావు రండి ఎక్కండి అని సరయూ నదిలోంచి రామచంద్రమూర్తి జనాన్ని వైకుంఠానికి ఎలా తీసుకెళ్లారో అలా వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళారండి అని చెప్పారు ఆ విమానంలో. చెప్పండి, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, గోపికా బృంద విహారీ లాల్ కీ, గోవింద్ కీ అని చెప్పి ఈ విధంగా మనకి రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా తెలియపరిచి ఈ భాగవత మాహాత్మ్యాన్ని తెలియపరిచారు. మాహాత్మ్యం ఎందుకు చెప్పాలి అంటే, మాహాత్మ్యం తెలియకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఒక సందర్భంలో ఒకడు రైలు ఎక్కాడు. ఆ రైల్లో వాడు కూర్చొని వాడి ముందరున్న వీడి కాలుకి వాడి పాపం రోగం బాగు చేయించుకుందాం ఆసుపత్రికి వెళ్ళాలని ఆ ఊరు వెళ్ళడానికి రైలు ఎక్కాడు. ఆ రైలు ఎక్కితే వీడి కాలుకి ఎదురుగుండా వాడి కాలు తాకింది. తాకేటప్పటికి వాడితోటి చచ్చట్టు గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ పెట్టుకుండేటప్పటికీ ఇక మొత్తం వాడు అంతా పాడైంది. వీళ్ళు అనుకున్న ఊరు వచ్చింది. వాడు దిగి వాడి సాధనంలో వెళ్ళిపోయాడు, వీడు దిగి వెళ్ళిపోయాడు. వీడిగా డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని బయలుదేరి తయారై కట్టుకొని లోపలికి వెళ్ళాడు. 4 గంటల సేపు అయినా లోపల డాక్టర్ అపాయింట్మెంట్ లేదు. 4 గంటలు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే వీడు చాలా పెద్ద డాక్టరు, నా రోగం నయమైనట్టే అని చాలా ఆనందపడ్డాడు. కానీ లోపలికి ఇట్లా వెళ్ళి ఆ తలుపు తీస్తే రాత్రి ఎవడి కాలుకి దాకి గొడవ పెట్టుకున్నాడో ఆ డాక్టరే అక్కడ కనిపించాడు. ఆ డాక్టరే అని తెలిస్తే రాత్రి తలకాయ మీద దనినా మీరు దేవుడు అని ఉండేవాడు. వాడు తెలియక పరిచయం లేక అంత విపత్తుని వాడు తెచ్చుకొని సిగ్గుపడాల్సి వచ్చిందయ్యా. అలాగే వినబోయేటటువంటి భాగవతం యొక్క మాహాత్మ్యము తెలియక దాన్ని వింటూ వింటూ చివర్లో సత్యం తెలిసి మొదట్లో అంతా వదిలిపెడితే అయ్యో మొదటి నుంచి నేను జాగ్రత్తగా వింటే బాగుండేదే అనే అభిప్రాయం చివర్లో వస్తుందేమో అని వాళ్ళు ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసి ఆ కథని మాహాత్మ్యంగా ముందు పెద్దలైనటువంటి వాళ్ళు చెప్తారు అని చెబుతూ ఈ మాహాత్మ్యం చెప్పడానికి ప్రధాన కారణం ఇది అని చెబుతూ ఈ వక్తలకి, శ్రోతకి, పారాయణ చేస్తున్నటువంటి పెద్దలకి, ఈ క్షేత్రపాలకుడైనటువంటి విశ్వేశ్వరుడు అన్ని రకాలైనటువంటి ఆ మానసిక స్థితిని రాగద్వేషాల నుంచి దూరం చేసి ఏకాగ్రచిత్తంతో అందరూ ఈ భాగవత సప్తాహాన్ని వినేటటువంటి ఆ భాగ్యాన్ని కలుగజేయాలి అని ఆ విశ్వేశ్వరుడికి సాష్టాంగ ప్రణామం చేస్తూ, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మనం వినలేం కాబట్టి ఆయననే ప్రార్థిస్తూ నా వాణికి విరామాన్నిస్తున్నాను. స్వస్తి.